హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై ఇన్నర్ థాట్స్ బై స్వాతి. ఈరోజు నుంచి మన ఛానల్లో ఫ్యాబ్రిక్ పెయింటింగ్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నాను. దానికోసం ఏమేం మెటీరియల్ కావాలో ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అనేది నేను 10th or ఇంటర్లో నేర్చుకున్నాను. ఆల్మోస్ట్ ఒక 13-14 ఇయర్స్ అలా అవుతుంది. అప్పటి క్లాత్ ఇది, అందుకే చాలా పాడైపోయింది. నేను చాలా జాగ్రత్తగా దాచుకున్నాను. నాకు పెయింటింగ్స్, అలాగే మగ్గం వర్క్స్, క్రాఫ్ట్ వర్క్స్ అలాంటివన్నీ చాలా ఇష్టం అండి. ఇలాంటివన్నీ నేను కాలేజ్ డేస్లోనే నేర్చుకున్నాను. వీడియోస్ కొంతమందికైనా యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఇటువంటివి యూజ్ అవుతాయి అనుకుంటే వాళ్ళకి నా ఛానల్ని షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓన్లీ ఫ్యాబ్రిక్ పెయింటింగే కాదండి, మగ్గం వర్క్, పార్ట్ పెయింటింగ్, గ్లాస్ పెయింటింగ్, టెడ్డీబేర్ స్టిచ్చింగ్, నాకు తెలిసినవన్నీ నేను కొంతమందికైనా నేర్పించాలనుకుంటున్నాను. నేను బేసిక్ పెయింటింగ్ కోసం ఏమేమి మెటీరియల్ కావాలో మీకు ఈ వీడియోలో నేను చెప్తాను. అలాగే రేపటి నుంచి మన పెయింటింగ్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మీరు చూస్తుంది ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ అండి. అది కూడా పెరల్ కలర్స్తో, షేడ్స్తో వేసింది. ఇప్పుడు మనం కావలసిన మెటీరియల్స్ చూద్దాం. వైట్ కలర్ కాటన్ క్లాత్ 1 మీటర్ ఉంటే సరిపోతుంది. ఎల్లో కలర్ కార్బన్ పేపర్స్, ఇది వుడెన్ ఎంబ్రాయిడరింగ్. ఇది క్లాత్ జారిపోకుండా ఉండడం కోసం నేను కాటన్ థ్రెడ్ అనేది దీనికి చుట్టూ ఉంచుకున్నాను. మరి చిన్నది కాకుండా ఏ సైజ్ తీసుకున్నా పర్వాలేదు. పెయింటింగ్ రౌండ్ బ్రషెస్ సైజెస్ వచ్చేసి 0, 4, 6. ఫ్లాట్ బ్రషెస్ 2, 4, 6 సైజెస్ ఉండాలి. ఇవన్నీ బేసిక్ మెటీరియల్. అక్రిలిక్ కలర్స్, వైట్ కలర్, బ్లాక్ కలర్, రెడ్, లీఫ్ గ్రీన్, డార్క్ గ్రీన్, బ్రౌన్, ఇటువంటివన్నీ మన బేసిక్ కలర్స్ కదా, అటువంటివన్నీ ఉంటే సరిపోతుంది. స్టార్టింగ్ ఈ మెటీరియల్ అంతా బేసిక్ క్లాసెస్ కోసం అండి. నెక్స్ట్ మనకి అవుట్ లైనర్స్, పెరల్ కలర్స్ అటువంటివన్నీ నెక్స్ట్ మనం క్లాసెస్ అవుతున్న కొద్దీ చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు.